హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు మనం లవ్ ఈజ్ లైక్ ఏ బబుల్ గమ్ అని ఎందుకన్నా తెలుసా? బబుల్లో ఉన్న తన లైఫ్ని ట్రబుల్లో పెడతారు కాబట్టి. జమ్ములో ఉన్న ఈ పర్సన్ని గమ్ములా అతుక్కొని ఒక బొమ్మ మొత్తం చూపిస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఫైనల్గా బబుల్ గమ్ ఎంత టేస్ట్గా ఉన్నా చివరికి వేస్ట్ చేయాల్సిందే. సో మరి అలాంటి ఒక టేస్ట్ని మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే December 29th థియేటర్స్కి అయితే వచ్చేయండి. ఒక మంచి టేస్ట్ ఉన్న బబుల్ గమ్ మీ అందరికి ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. సో మరి ఇప్పుడు మూవీ టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. అలా నీ బబుల్ గమ్ టేస్ట్ వేరే లేదు, నువ్వు చెప్పిన డైలాగ్ వేరే, కొంచెం చప్పగా ఉంటుంది, సీటు కింద అంటుకుంటుంది. మా బబుల్ గమ్ నాకు తెలిసింది ఇది. అంటే నాకు తెలిసింది అదే బబుల్ గమ్. మళ్ళీ నీకే బబుల్ గమ్? బబుల్ గమ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను గమనించిన మనోడు మస్తు కలర్ఫుల్ ఉన్నాడు తెలుసా? అగో ఈ చేయికేమో 2 కలర్లు వేసిండు, బ్లూ వేసిండు, వైట్ బ్లాక్, మొత్తం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, కలర్ఫుల్ వినయ్ ఏం జరుగుతుందండి ఇక్కడ? సో గైస్ మీరు కూడా కలర్ఫుల్ వినయ్ వీడియోస్ నేను ఈరోజు నీకు ఇస్తున్నా ట్యాగ్ కలర్ఫుల్ వినయ్. నువ్వు పెట్టుకో. కొంచెం సేపు సినిమా గురించి మాట్లాడుకున్నాను. అవి కొంచెం సేపు అయింది, వెళ్ళిపోతావు ఇప్పుడు. లేదు రైట్ రెడీ అన్న. అంటే ఇలాంటి ప్రాంక్స్టర్ ఎప్పుడు ఉన్నాడు అంటే సో అది సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఆఫ్ సెట్ అంటే ఆన్ సెట్స్ లో కూడా మనకి మంచి ఫన్ వస్తుంది. సో హౌ డు యు ఎంజాయ్ కిరణ్ మచ్చాతో? ఆయన ప్రాంక్స్టర్ చాలా దాంట్లో చాలా సక్సెస్గా అయింటాడు. కానీ నాకు తెలిసిన కిరణ్ అయితే చాలా మంచి యాక్టర్. ఓకే, చాలా బాగా యాక్ట్ చేశాడు. కొన్ని సీన్స్లో అయితే భలే చేశాడు అనిపించాడు. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ అది సెట్లో. ఎందుకంటే మేము మానసాన్ని ఆట పట్టించి అదే మేజర్ కంటెంట్ అండి. ఒక రోజు వస్తున్నారంటే ప్లాన్ చేసుకున్నా తను వస్తుందిరా ఓకే ఓకే అని. ఇదంతా కాదు, ఆయన యాక్టర్గా మీకు మంచి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఈ మస్తుందిరా సరస్వతి సీన్ ఎలా ఎంజాయ్ చేస్తారు? హైలైట్ సీన్. మచ్చ నువ్వు చెప్తావా రోషనానికి ఇచ్చేదా ఛాన్స్? ఏమో నాకు గుర్తులేదు. చెప్తా. సో ఆ రోజు సెట్లో ఉన్నాం, ఒక సీన్ జరుగుతుంది. బేసిక్గా సీన్ గురించి చెప్పను కానీ మా మదర్ క్యారెక్టర్ అంటే తన మదర్ క్యారెక్టర్ పేరు సరస్వతి, బిందు గారు అని ఆవిడ చేస్తారు. అనన్య అని ఇంకో ఫ్రెండ్ తను రాలేదు, బుజ్జి క్యారెక్టర్ చేస్తున్నాడు. మాన్స మా ఫాదర్ క్యారెక్టర్, ఇంకా కిరణ్ నించొని టీవీ చూస్తుంటాం. కొత్త టీవీ వచ్చిందనమాట. ఈ బేసిక్గా అందరు చూసి ఎంజాయ్ చేయాలి. ఆ సీన్ డైలాగ్ లేవు అక్కడ, జస్ట్ మాంటేజ్ వెనక. సరే అప్పుడు ఆ పాయింట్ రవికి మా డైరెక్టర్కి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అంటే చెప్పచ్చేమో అనిపించింది. మస్తుందిరా సరస్వతి చెప్పు అన్నాడు. ఎప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు. పక్క నుంచి ఇట్లా సౌండ్ వచ్చింది కిరణ్ దగ్గర నుంచి, మస్తుందిరా సరస్వతి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు? ఒక మదర్ క్యారెక్టర్ని పట్టుకొని అక్కడ సీరియస్ ఒక డైలాగ్ అవుతుంటే మస్తుందిరా సరస్వతి అని ఎందుకు? నీకు అర్థమైంది కదా? ఓకే. అంటే మామాసి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సిచ్యువేషన్, మేము అదనమాట. అంటే నేను ఆకలితో ఉన్నా, నాకు డైలాగ్ వచ్చింది యాక్టింగ్ కోసం. సో అందుకే చెప్పేసిన. అండ్ అందులో ఇక్కడ సినిమాలో అతనికి అమ్మాయిలు పడరు, అమ్మాయిలు అంటే నచ్చదు, అసలు ఆడ జాతి అంటేనే నచ్చదు. అండ్ చెప్పు మొత్తం. అండ్ ఇట్స్ లైక్ మస్తుంది సరస్వతి. సో అంటే అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ అయితే రవికాంత్ గారు రాయడం జరిగింది నీకైతే మెయిన్. అవును. ఓకే, వాట్ అది డైలాగ్ ఉంది సినిమాలో. ఓకే, నేనే చెప్తా చూడు. అంటే ఫైనల్గా ఉందా డైలాగ్ అయితే? చూడు. సో అంటే అంతే అలాంటివి ఎప్పుడు వస్తుంటాను, అప్పుడు సడన్గా వచ్చిన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. సో అంటే అసలు నీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది మెయిన్? ఎందుకంటే బయటనే అసలు ఎంత ప్రాంక్స్టర్గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు. సినిమాల్లో వచ్చినప్పుడు రీసెంట్గా అదర్వా కానీ మేము ఫేమస్ ఒక ప్లే చేసుకుంటూ వెళ్తున్నాం. వాట్ అబౌట్ ద బబుల్ గమ్? బబుల్ గమ్ అనేది మంచి సినిమా బ్రో. నేను లైక్ ప్రతి ఒక్క ఆడియన్ని టచ్ చేస్తుంది సినిమా. లైక్ నేను ఫుటేజ్ చూసినప్పుడు నాకు టచ్ అయింది కాబట్టి నేను జనరల్ ఆడియన్గా చెప్తున్నా. బబుల్ గమ్ అనే సినిమా మీరు 2.5 గంటలు 2 గంటలు ఎంతనో కానీ ఆ సినిమా చూసినప్పుడు మీ అందరినీ టచ్ చేస్తుంది అంతే. దట్స్ వాట్. అండ్ మీరు క్రేజీగా ఎంజాయ్ చేస్తారు. అది సినిమా అయితే టచ్ చేస్తుంది, ఒక మంచి ఫీల్తో బయటికి వస్తాం. అండ్ నా క్యారెక్టర్ గురించి అంటే నేను ఆసిఫ్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, ర్యాపిడో డ్రైవర్ నేను. సో అదొక మంచి ఫన్ ఉన్న క్యారెక్టర్. నేను ఇచ్చిన వరకు మంచిగా చేసిన అండ్ ఫుల్ ఎంజాయ్ చేసిన. నేను త్రూ అవుట్ ద ప్రాసెస్ ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ మా ఈ గ్యాంగ్ మొత్తంని నేను ఒక సింగిల్ వర్డ్లో డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడు స్వీట్ ఈజ్ ఈక్వల్ టు బబుల్ గమ్ టీమ్ అని పెట్టచ్చు. అది ఎందుకు అందరూ సో మచ్ ఆఫ్ స్వీట్నెస్ బ్రో. అంటే ఫుల్ పాజిటివిటీ, నో నెగిటివ్ థింగ్స్. అంటే నీకు ఎక్కడ కూడా నేను మార్నింగ్ సెట్కి 5కి లేచి అమ్మా అన్న ఎనర్జీ, కొంచెం ఎనర్జీతో పోతాం కదా, ఇంటికి వచ్చేటప్పుడు దానికి 100
టైమ్స్ ఎక్కువ ఎనర్జీతో ఇంటికి వచ్చిన. సో సింపుల్గా బబుల్ గమ్ టీమ్ అంతా వెరీ స్వీట్ పీపుల్ అందరు. లైక్ హీరో కానీ రోషన్ కానీ, హీరో రోషన్ ఒకటే కదా, సడన్గా మానస పేరు గుర్తురాలి, మానస కానీ, అనన్య కానీ, రవి అన్న కానీ, సురేష్ అన్న కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ మొత్తం నీకు అర్థమైపోయి ఉంటుంది. కొంచెం స్వీట్నెస్ వస్తుందా? మనోడికి స్వీట్ స్వీట్నెస్ గురించి ఇక్కడ వద్దు, మీ స్వీట్ ఎంత ఉంటుందో అది తెలుసుకోవడానికి వచ్చాను నేను. నా రోషన్ అన్న, సో నెక్స్ట్ అంటే ఎప్పుడు రీసెంట్గా నువ్వు అన్ని ఇంటర్వ్యూలో స్టూడెంట్ నెంబర్ 1 అనేది ఒక 500 times ఎక్కువ చూసాను. వై అంటే ఆ మూవీ ఎందుకు అంత ఇంపాక్ట్ పడింది? ఎందుకంటే చైల్డ్గా ఉన్నప్పుడు మనకు సినిమా బాగా నచ్చుతుంది, దాని మీద చాలా ఎడిక్ట్ అయిపోతాం. సో వై స్టూడెంట్ నెంబర్ 1 అంటే? నాకు సినిమా చూసినప్పుడు 2-3 ఏళ్ళు, సో ఎందుకు అనేది గుర్తులేదు కానీ ఆ సీడ్ ఉంది కాబట్టి చూసాను. గ్రేట్. సో వన్ మోర్ థింగ్ అంటే రవికాంత్ గారు ఆల్రెడీ ఒక 2 films చేసి సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు బయట అందరూ కూడా సుమ గారి కొడుకు వస్తున్నారు. అసలు ఈ మీ ఇద్దరిలోని ఎవరికి ఎక్కువగా సపోర్ట్ అయిందని అంటే మెయిన్ ఓవర్ ఏంటంటే ఈ కొలాబరేషన్ జరుగుతున్నప్పుడు ఎవరికి ఎక్కువగా సపోర్ట్ అంటారు? ఇద్దరికి అయిందని నమ్ముతాను, ఎందుకంటే ఈ స్టోరీని నాకు రవికాంత్ తీయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అయింది. అండ్ రవికాంత్కి ఆ క్యారెక్టర్ నువ్వు ఇచ్చుకొని రాసినందుకు నేను సెట్ అయినంత నమ్మాడు కాబట్టి ఇద్దరికి ఆ సపోర్ట్ అయ్యిందని నమ్ముతున్నాను నేను. ఓకే. సో వన్ మోర్ థింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక సుమ గారి కొడుకు చాలా ఈజీగా ట్రాక్ వచ్చేస్తుంది, బట్ మీరు వెనకాల ఆల్రెడీ 2 projects విన్నారు, అవి షలవడయిందో లేకపోతే ఆగిపోయింది, ఎనీథింగ్ చాలా జరిగాయి బ్యాక్ సైడ్. సో ఇలాంటి వాళ్ళు కూడా ఇన్ని ఉంటాయి అని మీరు చెప్పినంత వరకు చాలా మందికి తెలియదు. సో ఆడియన్స్ రెగ్యులర్గా అనుకుంటూ ఉంటారు ఒక వాళ్ళకి ఈజీ ట్రాక్ అయిపోతుంది ఫస్ట్ సినిమా, తర్వాత నుంచి ఎనీథింగ్ స్ట్రగుల్. సో అప్పుడు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉండదు? ఎందుకంటే యాక్టర్ అవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, ట్రయల్స్లో ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలాంటివి జరుగుతుంటే ఒక యాక్టర్గా ఏ విధంగా కాన్ఫిడెన్స్ అంటే ఈ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏం కాన్ఫిడెన్స్? ఎస్ అంటే మెయిన్గా ఇవి షెలవుడ్ అవుతూనే మనం ట్రయల్స్ చేస్తున్నాం, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, బయటనేమో అందరూ ఒక సుమ గారి కొడుకు చాలా ఈజీగా ఆఫర్స్ వచ్చేస్తాయని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దాని ఈజీగా ఆఫర్స్ వచ్చేస్తూ ఉంటే నేను ఇప్పటికీ 10 సినిమాలు చేసేది ఉండేవాడిని. అది కాదు, అంటే నా మెయిన్ మోటో ఏంటంటే నేను ఏ లెవెల్లో ఇంట్రెస్ట్ పెట్టి సినిమా చేస్తానో, నాకు ఎంత సినిమా పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అండ్ ఒకవేళ ఒక ప్రాజెక్ట్ ఎంచుకుంటే ఎంత లవ్తో చేస్తానో అదే లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ లవ్తో చేసే వాళ్ళతోనే చేయాలని నా కోరిక. అది ఒకవేళ అది రికమెండేషన్తో కానీ ఏమైనా వచ్చిందంటే అది అలా అవ్వదని నేను నమ్ముతున్నాను. ఓకే. సో ఈ ఆపర్చునిటీ దొరకడం అనేది నాకు చాలా క్రేజీ. అండ్ అంటే అది దొరకడం కష్టం. ఇప్పుడు నాకు కావాలంటే ఎవరినైనా పట్టుకొని అలా చేసి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు చేయలేదు అలాగా. ఎందుకంటే చెప్పినట్టు ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ లవ్ ఉండదు. సో దాన్ని వెతుక్కుంటేనే కొంచెం కష్టాలు పడ్డాను. అండ్ దొరికింది ఫైనల్గా, రవి కలిసాడు, జరిగింది. అండ్ అది కూడా రవి కూడా నీ క్యారెక్టర్ సెట్ అవుతాను కాబట్టి నమ్మాడు కాబట్టి ఈ సినిమా జరిగింది. ఓకే, గ్రేట్. సో మానస గారు, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు మూవీ డిస్కషన్, సో ఆ ప్రాంక్ అనేది ఎలా జరిగింది? హౌ యూ ఎంజాయ్? ఐ హేటెడ్ ఇట్ అండి. పక్కన ఉన్నారు కదా, ఆయన పక్క చూసి చెప్పండి. ఐ హేట్ ఇట్. ఓకే. ఆయన పని అది. చాలా మంది హీరోయిన్స్ ని ఏడిపించడం, భయపెట్టడం, అలా చేస్తూ ఉంటారు. లేదు అంటే నన్ను చాలా మంది అడిగారు, నీకు ముందే తెలుసు కదా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసా ఉంటే. నిజంగా లేదు, తెలియలేదు నాకు. నేను అక్కడ ప్రాంక్ జరిగిన తర్వాత నాకైతే ఇది ప్రాంక్ నా మీద, నాకు తెలుసురా ముందే. మా తమ్ముడు చెప్పాడు ఇంతకు ముందు ప్రాంక్ చేస్తారక్క, నువ్వు హీరోయిన్ చేస్తారా అని తెలిసి కూడా మళ్ళీ ప్రాంక్ అయ్యానని. దారుణమైన ఫీలింగ్. బట్ స్టార్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, సో బేసిక్లీ నాతో మాట్లాడుతున్నాడండి కిరణ్. వెనకాల ఎవరో ఒక అమ్మాయి ఉంది. అంటే ఇన్ జనరల్ కిరణ్కి ఫొటోస్ అడుగుతారు, మాట్లాడతాడు కదా. సో అలా ఒక అమ్మాయి ఏదో మాట్లాడింది. నాతో మాట్లాడుతుంటే నన్ను అవాయిడ్ చేసి వెనకాల చూసి అన్నాడంటే ఓకే, అంటే ఎప్పుడు నన్ను ట్రాల్ చేస్తూ ఉంటారు, టీం వచ్చారంటే ట్రాల్ చేస్తుంటారు. సరే అని చెప్పి నేను ఒకసారి ట్రాల్ చేద్దాము, లేక ఒక్కసారి ట్రాల్ చేద్దామని అందరూ ఉన్నప్పుడు నేను చెప్పాను అనన్యకి, ఇలా చూడు నాతో మాట్లాడుతున్నా నన్ను అవాయిడ్ చేసి ఇంకొకరితో మాట్లాడారంటే అప్పుడు అనన్య ఏదో ఒక కమెంట్ వేస్తే అప్పుడు స్టార్ట్ అయింది, నువ్వు అలా చెప్పకూడదు, నన్ను ఎలా అలా అంటావు అని. నేను అయ్యా అది నేను చెప్పాను రా, అతను అంత అర్థంతో ఎందుకు గొడవ పడతారని అక్కడ స్టార్ట్ అయింది. గొడవ పడుతూనే ఉన్నారు అప్పటి నుంచి. అంటే ఇంటర్నల్ వాల్స్ చాలా సైలెంట్గా వార్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఏమైంది, ఇలా ఏదో ఒక ఇంటర్వ్యూ సెట్ జరిగింది, అక్కడ ఇంటర్వ్యూ చేయాలి. నాకైతే అసలు ఇతను ఇక్కడ పుష్, అరే టైం అవుతుంది నా ఇంటర్వ్యూ నేను చేయాలి ఇంటర్వ్యూ అని అంటాడు. అయ్యో ఇంటర్వ్యూ జరగాలి, నా వల్ల స్టార్ట్ అయింది ప్రాబ్లం అని వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే దారుణమైన ఫీలింగ్ అసలు అది. నేను అసలు ఆపండి అంట. నువ్వెలా నన్ను అలా అంటావు, నన్ను ఎలా నువ్వు అంటావు అని అసలు నిజంగా జరిగిన ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రాంక్ గురించి మాట్లాడడం ప్రాంక్ డ్యూరేషన్ కన్నా ఎక్కువ అదే ఉంటుంది. అన్న సో మానస చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను, చాలా లెంతీగా ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఎలాంటి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్లో లవ్ అనేది చాలా మంది డైరెక్టర్స్ ఒక పార్ట్ కింద తీసుకుంటుంటారు. బట్ వెన్ టీజర్ చూసినప్పుడు ఇది కూడా ద మెయిన్ ప్లాట్లో మాకు కనబడింది. సో ఇలాంటి వాటిలో మీరు కూడా ఒక పార్ట్ అవడం హౌ మచ్ అంటే ఒక యాక్ట్రెస్గా
చాలా అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అంటే ఈక్వల్ యూనో స్క్రీన్ స్పేస్ ఉండే స్టోరీ మీద. ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ టు రవికాంత్ ఫర్ చూసింగ్ మీ, దట్ నన్ను నమ్మాడు దట్ ఐ కెన్ బ్రింగ్ అవుట్ జాన్వి అని. సో ఓకే గ్రేట్ అన్న. ఇందాక చెప్పారు మీరు ర్యాపిడో డ్రైవర్ అని. సో నాకు తెలిసి హైదరాబాద్లోనే ఈ స్టోరీ అంతా సెటప్ అయి ఉంది. సగం మంది ర్యాపిడో అమ్మాయిలే కదా ఎక్కుతారు, ఇక్కడ కూడా నీకు కనెక్ట్ అవ్వలేదు ఈ అమ్మాయి కూడా? అది నువ్వు సినిమాలో చూడాలి. అన్నీ ఎందుకు కదా సినిమాలు ఇప్పుడు చెప్పాలి, అది సినిమాలో చూడాలి. అండ్ నువ్వు ఇందాక రోషన్ అడిగిన ఒక క్వశ్చన్కి నేను కూడా ఆన్సర్ చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరికి బెనిఫిట్ అయింది అని అడిగినావు కదా, అది వాళ్ళిద్దరికి కాకుండా ఇందులో చాలామందికి ఈ సినిమా చాలా యూస్ఫుల్ అయింది. కమింగ్ టు మీ, నేను మేం ఫేమస్ రిలీజ్ కాకముందుకే నేను ఈ సినిమాలో కాస్టింగ్ అయింది. సో నేను యాజ్ యాక్టర్ లైక్ అనన్య అని ఇంకొకతను ఉన్నాడు, తనకి మానసకి ఇంకొక ఇద్దరు కొత్తలు చాలామందికి, మన ఫాదర్ క్యారెక్టర్ కూడా. సో ఇప్పుడు ఇది రోషన్కి లాంచ్ అని అంటే మాకు కూడా, మా అందరికీ కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇది. వాళ్ళిద్దరికే కాదు, మా అందరికి కూడా చాలా హెల్ప్ అయింది ఇది. అండ్ సెట్లో అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మా అందరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. అసలు ఆ డిఫరెన్స్ అనేది ఏ రోజు లేదు. అండ్ నేను గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ రవి అన్నకి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉంటాను నేను. ఓకే గ్రేట్. అండ్ ఆల్సో సో ఎక్కడైనా కూడా ఏ షోకైనా ఏ ఈవెంట్కైనా కూడా నన్ను కూడా తీసుకెళ్తారు, లైక్ హిమ్ ఆర్ సుమా ఆంటీ ఆర్ ఎవ్రీవన్. రండి నువ్వు రా అంటే ప్రాపర్గా, లైక్ ఇప్పుడు ఇతన్ని ఎంత బాగా లాంచ్ చేస్తున్నారు, అదే ప్రేమతో నన్ను కూడా లాంచ్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. సచ్ ఎ గ్రేట్ టీమ్ వర్క్. సో రోషన్ అంటే మనకి యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు అనేవి కొంచెం కలెక్షన్స్ తక్కువ వచ్చినా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. దీంట్లో ఎంటర్టైన్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటికైనా చూడొచ్చు, మనకు బోర్ కొట్టదు. ఫ్యామిలీ సినిమాల్లో కలెక్షన్స్ ఎక్కువ రావచ్చు, అవి రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైన్ ఆడియన్స్కి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే యూత్ఫుల్ ఎంటర్టైన్ ఎప్పుడు ఆడియన్స్ అలాగే ఎంటర్టైన్ అవుతారు కాబట్టి. డెఫినెట్గా అంటే లైక్ ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది అంటే ఒక కొత్త పర్స్పెక్టివ్ ఆన్ లవ్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి అమ్మాయి ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ నుంచి నేను ఒక వేరే సెక్టర్ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చి నేను ఇద్దరం కలుసుకొని, అంటే మా ఇద్దరి మధ్యలో ఏం కష్టాలు వచ్చాయి, ఎలా జరిగింది రిలేషన్ అనేది అది నాకు తెలిసి చాలా సినిమాలు చూస్తున్నారు. బట్ ద వే రవికాంత్ హ్యాస్ డన్ ఇట్, అంటే అది రాసుకున్న తన విధానం కానీ దాన్ని పోర్ట్రే చేసిన విధానం కానీ చాలా కొత్తగా ఉంటుంది, నేను నమ్మాను. ఓకే. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాజ్ కొన్ని ప్లాట్ ట్విస్ట్లు కూడా ఉన్నాయి, మధ్యలో ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా క్రేజీగా వచ్చింది. అది ఇంకా మీరు చూడాలి, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, అది చెప్తే అయిపోయింది కదా, సినిమాకి ఎందుకు వస్తారు. సో గ్రేట్. అలాంటి కొన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఇలాంటి హైదరాబాద్ బ్యాక్డ్రాప్తోనే డీజే టిల్లు బ్యాంగ్ అయిపోయింది. అవును. సో వాట్ అబౌట్ ద డీజే ఆది స్పెషల్? డీజే ఆది అంటే ఇది డీజే టిల్లు అతను ఆ క్యారెక్టరే డిఫరెంట్ అండి. అంటే లైక్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ క్యారెక్టర్ తీసుకున్నా కూడా అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. డీజే ఆది కామన్గా ఏముందంటే డీజే అనే పదం తప్పితే వీడు వేరే టైప్ ఆఫ్ డీజే. అంటే వీడికి డీజే అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. నా ప్రొఫెషన్గా నేను ఏదో ట్రై చేస్తూ ఉంటా సినిమాలో, కానీ ఇట్స్ నాట్ బిగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని ముందు నుంచే నాకు అనిపిస్తూ వచ్చింది. అది సినిమాలో కూడా అలానే ఉంది. ఓకే. సో మేజర్గా లవ్లో పడే కష్టాలు అండ్ తీపి గుర్తులు, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అలాంటి పాయింట్స్. సో డీజే అనేది పెద్ద మేజర్ పాయింట్ అయితే కాదు సినిమాలో. ఓకే. సో మానస గారు మీకు తెలుసు తెలీదు, అంటే తెలుగు సినిమాలో ఎలాంటి యూత్ఫుల్ ఎంటర్టైన్ వచ్చినప్పుడు హీరో క్యారెక్టరేషన్ ఎంత బాగుంటుందో హీరోయిన్ క్యారెక్టర్ అంతమంది ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ రాధిక కానీ. సో ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లో యాక్టర్స్ కూడా అంత ఇంపార్టెన్స్, లేకపోతే క్యారెక్టరేషన్ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో వాట్ అబౌట్ మీ క్యారెక్టర్, అలా ఏ విధంగా డిజైన్ చేశారు రవికాంత్ గారు? చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి యాక్చువల్లీ. ఓకే. ఆడియన్స్కి ఎలా గుర్తుండిపోద్ది అని అడుగుతాం. ఆడియన్స్ కి జాన్వీలా గుర్తుంటానండి. సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే. ఎనీథింగ్ అంటే నువ్వు మంచి యంగ్స్టర్స్ యాక్ట్ చేస్తున్నావు కదా, అదర్వా కానీ మేము ఫేమస్. వాట్ స్పెషల్ ఇన్ రోషన్ మానస? వాట్ స్పెషల్ ఇన్ రోషన్ అండ్ మానస అంటే సో సేమ్ ఒపీనియన్ బ్రో. ఇప్పుడు సుమాల్ అబ్బాయి ఏందిలే అన్న జోన్లోనే ఉంటాం ఎవరమైనా. బట్ వెన్ యూ నో హిమ్ పర్సనల్లీ యూ విల్ చేంజ్ హిజ్ ఒపీనియన్. అంటే నేను టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి అర్థమైపోయింది, అరే మనోడు స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అని. లైక్ ట్రైలర్ సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ అవుతుంది. మస్తు డెడికేటెడ్ బ్రో. అసలు నేను చెప్తున్నా 2-3 సీన్లు అయితే నేను పోయి హగ్గి చేసిన, అరే నీ అమ్మ మస్తు చేసిన మామ అని చెప్పి నేను ఫుల్ ఖుషి అయినా. అండ్ మంచి యాక్టరు. అండ్ యాక్టర్ పక్కన పెడితే ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షూట్ ఉందంటే నీ అమ్మ సేమ్ ఎనర్జీ ఉంటుంది బ్రో. సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు 9 గంటలకి ఎంత ఎనర్జీ ఉన్నాడో నైట్ 9 o'clockకి కూడా సేమ్ ఎనర్జీతో ఉంటాడు. ఫుల్ ఇష్టం బ్రో ఆయనకి సినిమా అంటే. నేను చెప్తున్నా, ఈ రోషన్ అనే అబ్బాయికి సినిమా అంటే పిచ్చి.
ఇప్పుడు మేము షూట్ అవుతున్నప్పుడు పక్కన కూర్చున్నా కూడా వచ్చి మా మామ నడు వాడ సెట్ అంటే ఎక్సైటెడ్ ఉంటాడు నడు వాడ సెట్ వేసిరు అసలు caravan లో ఉండడండి నేను ఇదే సౌండ్ ఆడట్లేదు ఏంటది ఉన్నారా మస్తు వెళ్ళిపోయారు ఎప్పుడు. అండ్ పర్సనల్గా కూడా అతని బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్ సో స్వీట్ బ్రో. అండ్ కమింగ్ టు మాన్సా ఆల్సో ఎక్కడ మనకి ఓ ఫ్రెండ్ లాగా ఇప్పుడు నేను హీరోయిన్ మీరు అట్లా అస్సలు ఆ జోనే లేదు. అండ్ ఫుల్ హార్డ్ వర్కింగ్. మీరు రేపు సినిమాలో చూస్తారు బ్రో. నేను చెప్తున్నా నేను అన్న ప్రతి మాట ప్రతి ఒక్కరు ఆ రోజు మళ్ళీ రివైండ్ చేసుకుంటారు 100%. సో ఇప్పుడు ఇందాకే ఇంటర్వ్యూలో రోషన్ అన్న మీ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరలో అంటే అందులో అప్పుడే కిరణ్ వచ్చి యాడ్ అయిపోయాయి. నేను ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అవును బ్రో మేము కలుస్తున్నాం రీసెంట్ డేస్లో హ్యావింగ్ ఫన్ డిస్కసింగ్ సినిమా అబౌట్ బబుల్ గమ్ ఎవ్రీథింగ్ బ్రో. మాకు ఏముంటుంది బ్రో మనకి ఏముంటుంది చెప్పు. ఎస్ ఓన్లీ సినిమా. గ్రేట్. అలా నీ లైఫ్లో మామూలుగా బబుల్ గమ్ ఏ ఫ్లేవర్స్ టేస్ట్ చేసేవాళ్ళ? బబుల్ గమ్ అది ఒకటి బూమర్ కంపెనీ రెడ్ కలర్. ఓకే బోబర్. అంటే నీకు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో బాగా తెలుసు అనమాట మనకి. అది కాన్సెప్ట్ ఏంటంటే మనకి బాగా తెలుసు ఫ్లేవర్స్. ఐ వాంట్ టు నో దట్ అంతే. నాకు తెలియదు బబుల్ గమ్ ఒకటే బూమర్ అనేది ఒకటే ఫ్లేవర్ తెలుసు. అది రెడ్ ఉంటుంది. ఇంకోటి చెప్తాను చెప్పండి. ఇంకోటి అదేదో ఉంటుంది మా గ్రీన్ కలర్ లో సెంటర్ ఫ్రూట్ సెంటర్ ఫ్రెష్. ఓకే ఇవన్నీ టేస్ట్ చేసినాం. బాన్సాగర్వి వాట్ ఫ్లేవర్స్ యూ నో మెయిన్గా మీరు టేస్ట్ చేయడం తర్వాత విషయం కానీ అంటే ఫ్లేవర్స్ ఏమున్నాయండి? ఒకే కలర్ పింక్ కలర్ అంతే. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒకటే కదా ఇంకేముంది? ఓకే రోషన్ అన్న మీరు ఒక 2-3 ఫ్లేవర్స్ టేస్ట్ చేసా బ్రో. అంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అండ్ బబుల్ గమ్ ఫ్లేవర్ లో గురించి అడుగుతున్నావు కదా. అదే అడుగుతా ఒక యాంకర్ గా నవ్వకూడదు అలా కాదు అంటే జస్ట్ లేదు నాకు ఏదైనా ఇప్పుడే అంత మంచి చెప్పిన కలర్ఫుల్ అని ఇప్పుడు ఫ్లేవర్ వినయ్ అని పెట్టాలా? వద్దన్నా కలర్ఫుల్ గా నచ్చుతాం ఎనీథింగ్ లైక్ దట్. మింట్ వాటర్ మెలన్ మన మధ్యలో బూమర్ వాటర్ మెలన్ ఫ్లేవర్ అని ఒకటి వచ్చింది. అవునవును మధ్యలో జెల్లీ ఉంటది. ఇదే అలా నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పేసి కదన్నా రోషన్ అన్న వచ్చినాడు మళ్ళీ మధ్యలో వస్తాను బ్రో. చెప్పినా బ్రో మేము ఫ్రెండ్స్ అని. మానసిక అయ్యో రూల్ ఏమన్నా ఉందా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మరి. మన ఇద్దరం గెలుద్దాం పక్క. ఎలా చెప్తావు? అదే అంట కాదు నేను దానికి కూడా ఫీల్ కాలే కదా. పోయి ఆయనకు సపోర్ట్ చేస్తున్నా. నువ్వు ఏంటి మానసా నువ్వు అంటే మీడియా అండి అమ్మేస్తాడు మానసా. అన్న కిరణ్ ఏంటన్నా మరి నీ అంత ప్రాంకులు చేయలేకపోయాం అన్న మేమేదో చిన్న చిన్న పనులు చేసుకుంటాం. అసలు నువ్వు సంబంధం లేకుండా మధ్యలో అమ్మేస్తారా అంటే దాని గురించి చెప్తున్నా అన్న. నువ్వు చేసిన ప్రాంకులు దానికన్నా మేము ఇంకా చాలా తెలిసింది మాకు ఇప్పుడే. ఫీల్ అయినా ఏ లేదా అన్న మనం ఫ్రెండ్స్ కదా అన్న. ఓకే గ్రేట్ అన్న రోషన్. అంటే ఈ బబుల్ గమ్ అనే టైటిల్ రేపు ఆడియన్స్ కి ఎంతవరకు జస్టిఫై అవుతుంది? ఎందుకంటే ఆల్రెడీ కిరణ్ మచ్చ అన్న చెప్పాడు వాట్ ఈస్ బబుల్ గమ్ అండ్ లవ్ దాన్ని ఇంటర్లింక్ చేశారు. ఈ లవ్ ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు? ఈ లవ్ అదే మీరు ఆ డైలాగ్ లో ఉన్న ప్రకారంగా సినిమాలో కూడా రిలేషన్షిప్ లో ఉండే డ్రామా కానీ యూత్కి అంటే ఆ యూత్ ఈ జనరేషన్లో రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ అవుతారు, ఆ రిలేషన్షిప్కి లేదు వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బయట కష్టాలు ఏంటి అనేది అందుకే చప్పగా అవుతుంది. దవడలను వస్తాయి నవ్వి 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 కొన్నిసార్లు కొంతమంది మింగేస్తారు, కొంతమంది వదిలేస్తారు బయటకి, కొంతమంది కింద అంటుకుంటుంది సీట్కి. సో ఇలా అవుతూ ఉంటుంది. అది సినిమాలో కూడా అలానే ఆ డైలాగ్ త్రూనే సినిమా స్టోరీ కూడా కొంచెం రన్ అవుతూ ఉంటుంది అన్న. అంటే మోర్ దెన్ మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ కానీ లేకపోతే సినిమా గురించి కానీ ఇప్పుడు లైక్ ఫ్యామిలీలో అదే డిస్కషన్, ఇంట్లో అదే డిస్కషన్. అంటే ఏ టైంలో కూడా మీకు అది బోర్ కొట్టలేదు? ఎందుకంటే ఏదైతే రెగ్యులర్గా మనం ఎక్కువ వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదొక ఒక టైంలో మనకి స్టీరియో టైప్ అయిపోద్ది అంటూ ఉంటారు. వాట్ అబౌట్ యువర్ లైఫ్? అంటే మీ లైఫ్లో ఎప్పుడు అలా అనిపించలేదా? నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అనేది ఇంట్రెస్ట్. సినిమా సెట్ అనేది ఒక హోమ్లీ ఫీలింగ్ ఇస్తుంది. సో ఆ హోమ్లీ ఫీలింగ్ని చేంజ్ చేసుకుంటూ ఇంకా సినిమా పట్ల ఉండే ఇష్టాన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ప్లస్ ఏ రోజు బోరింగ్ అయితే ఎప్పుడు అనిపించదు కూడా. గ్రేట్. అంటే ఇలాంటి సినిమాల్లో మెయిన్గా వెన్ డీజే క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వెదర్ ఇట్ ఈస్ ఆయన ఎంతైనా లీనియన్స్ తీసుకొని ట్రై చేయొచ్చు, ఫ్యూజన్స్ కానీ లేకపోతే డీజేస్ కానీ. సో శ్రీచ్ గారు ఏ విధంగా దాన్ని యూజ్ చేశారు? క్రేజీ అంటే క్రేజీ కొట్టారు. నేను అంటే మనకి 3 సాంగ్లు వచ్చేసాయి బయటకు ఆల్రెడీ, జాను, ఇజ్జత్ అండ్ హబీబీ. ఇవి ఆల్రెడీ జనాలకు చాలా నచ్చాయి. బట్ ఇప్పుడు నేను మొన్ననే ఊరికే శ్రీచరణ్ కలవడానికి వెళ్తున్నా, శ్రీచుని కలవడానికి వెళ్తే వినిపించాడు కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్. చిత్త కొట్టాడు. అంటే ఆ ఫ్యూజన్లు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ ఫ్యూజన్ని ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు సినిమాలో నేను డీజే క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాను కాబట్టి స్కోప్ ఉంది. ఇప్పుడు రెగ్యులర్ సినిమాలా కొట్టాల్సిన అవసరం లేదు, డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ట్రెండింగ్ సౌండ్లు ఇన్స్టాగ్రామ్లో కానీ అలాంటి టైప్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేసి కొట్టచ్చు. సో అలాగా చిత్త కొట్టాడని నేను నమ్మాను. మీరే చూస్తారు ఇంకా. సో మానస గారు అంటే ఒక యాక్టర్స్కి ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా కమర్షియల్ సైడ్ వాడుకోవడం ట్రై చేస్తూ ఉంటారు, లైక్ ఓన్లీ సాంగ్స్, డ్యాన్స్, ఈ విధంగా.
సో అంటే బబుల్ గమ్లో ఒక మంచి క్యారెక్టర్ మేము చూడబోతున్నాం. సో ఎవ్రీ టైమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ప్రతిసారి అవుతుందా? యా, బట్ ఏది నా చేతిలో లేదు కదా. ఏ ఆపర్చునిటీ వస్తే దాని ప్రకారం చూస్ చేసుకొని నచ్చింది చూస్ చేసుకున్నాను. గ్రేట్. సో వర్కింగ్ విత్ దీస్ గైస్ ఫన్ మ్యాక్స్. ఏంటది మీరు కళ్ళు ఇటు ఇటు చూస్తున్నాను వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ ఏంటని, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారని. సో ఎనీథింగ్. నెక్స్ట్ కిరణ్ మచ్చా. సో ఇంకొచ్చిన ఆలోచించుకో. లేదన్నా, నిన్ను అడగాలంటే నాకు భయం. అయ్యా ఎందుకు బ్రో, నేను కొట్టినా? ఓకే రైట్, ఎనీథింగ్. నిజంగా సో అంటే మీ నుంచి అలాంటి క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తా. మస్తు డ్రీమ్స్ ఉన్నాయి, చాలా అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆసిఫ్ క్యారెక్టర్ బబుల్ గమ్ మూవీ ఎంజాయ్ చేస్తాను. December 29th క్రేజీ డే బ్రో. ఆ రోజు నేను అసలు మస్తు వెయిట్ చేస్తున్నా ఆ డే కోసం. అది ఇంకా రోషన్ డబల్ ట్రిపుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. ఎనీథింగ్ అంటే ప్రతి లైఫ్లో ఆసిఫ్ లాంటి ఉంటాడు, వాడి వల్ల మనకు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఆదికి ఏం జరగబోతుంది బబుల్ గమ్? అది నువ్వు సినిమాలో చూడాలి. అన్న థ్యాంక్స్ అన్న. అన్న నేను వెళ్తాను అన్న. ఇంకా ఇప్పటికి 4 క్వశ్చన్లో సినిమా చూడండి అన్నారు అన్న. వెళ్ళిపో. బేసిక్లీ మంచిగా జరుగుతుంది చూడన్న వెళ్ళిపోతున్నాడు అన్న ఒక యాంకర్ని. నువ్వే వెళ్తాన్నా బ్రో. నేను బబుల్ గమ్ అనేది ఒక క్రేజీ మూవీ బ్రో, అంతే. దాన్ని ఇప్పుడు ఏమని చెప్తే నేను ఇంకా అందులోంచి ఏమన్నా మ్యాటర్ వచ్చేస్తుందేమో అని ఇట్లా చెప్తున్నా, కానీ సినిమా రిలీజ్ అయినాక వస్తుందాం, ప్రతి సీన్ గురించి డిస్కస్ చేద్దాం. బెస్ట్. ఓకే లేదు, అన్ని జోక్స్ అపార్ట్ కిరణ్ ఇస్ అ క్రేజీ పర్ఫార్మర్. అంటే ఒక సీన్లో తను ఓన్లీ నవ్వియడమే కాదు, ఏడిపించగలుగుతాడు కూడా. ఆ కెపాసిటీ ఉన్న యాక్టర్. ఓకే గ్రేట్ అన్న. రవికాంత్ అన్నతో మీరు డిస్కషన్ చేసినప్పుడు స్టోరీ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అయిపోయాడు ఫైనల్ అవుట్పుట్, హౌ మచ్ యు ఆర్ ఎంజాయింగ్ దట్? అంటే ఫస్ట్ డెబ్యూ ఏ విధంగా జరగాలో ప్రతిదీ మేము టీజర్ చూసినప్పుడు వీఆర్ ఎంజాయింగ్ దట్. బట్ యాజ్ యాక్టర్, లీడ్ యాక్టర్, హౌ యూ ఎంజాయ్? క్రేజీ ఎంజాయ్ చేస్తాను. అంటే అవుట్పుట్ చూసాను, నాకైతే చాలా నచ్చింది సినిమా. అంటే నేను ఓవరాల్ సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను. చేసేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను, విన్నప్పుడు కూడా క్రేజీ ఎంజాయ్ చేశాను. ఐ థింక్ ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది విన్నప్పటి నుంచి చేసేంత వరకు. సో క్రేజీ ఫీలింగ్లో ఉన్నా, అంటే క్రేజీ ఎక్సైటెడ్గా ఉన్నా. ఏ బై మిస్టేక్ కూడా అంటే సినిమా ఆడుతుందా లేదా అన్న డౌట్ లేదు. బికాజ్ నమ్మాను, సినిమాని నమ్మాను అండ్ సినిమాని ఎంజాయ్ చేశాను. అన్న మిగతావన్నీ ఒక ఇస్తాను, అంటే వెదర్ సాఫ్ట్వేర్ ఏదైనా మనం ఒకసారి జాబ్ అచీవ్ చేసిన తర్వాత ఏదైనా ఉంటుంది. బట్ సినిమాలో ప్రతి సినిమా యూ ప్రూవ్డ్, ఇది ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాట్స్ యువర్ మైండ్ థాట్? అంటే ఏ విధంగా నా కెరీర్ నేను బిల్డప్ చేసుకోవాలి? జనాలకి నచ్చేటట్టు ఉండాలి, ఎంగేజింగ్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ఎ నైస్ స్టోరీ. ఓవరాల్గా సినిమా ఇప్పుడు ఒక సినిమాకి రావాలంటే ఒక 2,000 రూపాయలు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫ్యామిలీ వస్తారు, లేకపోతే ఒక స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు 500 కానీ 1000 రూపాయలు కానీ ఇంత ఖర్చు పెట్టుకొని వస్తారు. అంత వాళ్ళకి వచ్చే నెలకి వచ్చే డబ్బుల్లో నుంచి అంత తీసుకొని వచ్చి పెట్టారు అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మేము కూడా ఒక సినిమా చేసే వాళ్ళం రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా డెలివరీ చేయాలని నా రెస్పాన్సిబిలిటీ అయితే నాకు ఉంది. సో డెఫినెట్గా అలా డెలివరీ చేస్తానని నేను నమ్ముతున్నా. గ్రేట్. మానస గారు ఫైనల్ క్వశ్చన్, జాన్వీ క్యారెక్టర్ నుంచి వాట్ దే ఎక్స్పెక్టెడ్? ఎలా, ఏ పర్సెప్షన్ ఆర్ ఎనీథింగ్ ఆడియన్స్ చూసినప్పుడు? యా, సో ఒక రిచ్ గర్ల్, షీఈ్ ఆల్సో డిజైనర్. తనకి ఒక గోల్ ఉండేటప్పుడు ఒక లవ్ జరిగితే ఎలా అండ్ హౌ షీ ఫేసింగ్, ఎంత కన్ఫ్యూజ్డ్ ఉంది. సో స్టోరీ అలా చాన్ ఫర్ ద ఫస్ట్ టైం అడిగిన క్వశ్చన్కి అడిగినట్టు ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా. ఏమైందన్నా ఎందుకు వచ్చా నువ్వు లేనిపోదు అనవసరంగా మీకు చెప్తావు? అన్యాయం లే తర్వాత అన్న ప్రాంక్ వద్దండి ఇప్పుడు. ప్రాంక్ కాదు, ఇస్ మేకింగ్ లే ప్రాంక్ అన్నాడు, something serious into నిజంగా ప్రాంక్ అన్నాడు. ఓకే బట్ వెయిట్, సో బేసిక్లీ యా దట్స్ ఇట్. ఇంకేం చెప్పగలరు, చాలా ఆల్రెడీ బాగా చెప్పేసారు. వాట్స్ ఫైనల్లీ ఫ్రమ్ యూ? అంటే నేను ఇప్పుడు ఇందులో సాంగ్స్ బాగుంటాయి, ఆసిఫ్ క్యారెక్టర్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, హీరోయిన్ ఇట్లుంటుంది అని చెప్పాను. ఇది ఓవరాల్ ప్యాకేజ్. మీరు ఆదిగాడి లైఫ్లోకి వెళ్తారు, ఆ లైఫ్ని చూసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొని బయటికి వస్తారు. గ్రేట్. సో విష్ ఆల్ సక్సెస్ ఫైనల్ రోషన్ మీ మాటల్లో. బట్ ఓవరాల్గా సినిమా ఎందుకు చూడాలి అంటే చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను ప్రతి ఇంటర్వ్యూలో, మళ్ళీ చెప్తాను ఎందుకంటే అదే పాయింట్. లవ్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు లైఫ్లో. అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, తెలుగు కావచ్చు, ఏ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆడ మొగ అలాంటి దాంతో సంబంధం లేకుండా ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ లవ్. అండ్ ఆ లవ్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ లవ్లో ఉండే కష్టాలు తెలుసుకోవడానికి థియేటర్ రావాలి. అండ్ యూత్ని పక్కన పెట్టేస్తే పెద్దోళ్ళైనా, అంటే ఏజ్లో పెద్దోళ్ళైనా చిన్న అయినా కూడా సంబంధం లేకుండా ఎందుకు రావాలంటే వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కూతుళ్ళు కానీ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు లవ్ని ఈ జనరేషన్లో, అంటే ఏం జరుగుతుంది ఈ జనరేషన్లో అని క్లియర్గా అర్థం చేసుకోవడానికి రావాలి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవడానికి రావాలి థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ ఆల్ ద సక్సెస్. అంటే ఒక 2 సీరియస్ క్వశ్చన్స్. నువ్వు చాలా ప్రమోషన్స్ చేస్తావు కదా మూవీస్,
నువ్వు ప్రమోషన్ చేసిన మూవీస్ అన్ని చూస్తావా? చూస్తున్నా. నీ లైఫ్లో లవ్ ఉందా లేకపోతే లేదా? లేదు. వాట్ యు సే వన్ వర్డ్ అబౌట్, అంటే వన్ వర్డ్ అంటే నువ్వు లవ్ ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అన్న ఇంట్రడక్షన్ లోనే చెప్పాను కదా నా లవ్ అంటే ఏంటని. అది మన సినిమా గురించి చెప్పినావు. అవునా? మన సినిమా గురించి లవ్ బబుల్ గమ్ అది చెప్పినావు, మస్తు రాసినావు, నిజంగా నచ్చింది. నీ లైఫ్లో, నీ పర్సనల్ లైఫ్లో లవ్ ఉందా లేదా అంటే లవ్, దాని గురించి నువ్వు ఏమనుకుంటావు? సీరియస్ అయ్యి జోక్ కాదు, అంటే వీ వాంట్ టు నో నీ లవ్ లైఫ్ ఏంది అని. ఓకే అన్న, ఫస్ట్ మీ దగ్గర నుంచి అండి అన్న. అయితే లవ్ ఏంది ఆల్రెడీ ఇంటర్వ్యూ అమ్మా ఇది. అరే చెప్పు బ్రో, దాంట్లో ఏముంది? ఏం చెప్పాలన్నా? ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ మై లవ్ లైఫ్ బ్రో. ఆల్ ద సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 29. సో గైస్ మీరందరూ కూడా డిసెంబర్ 29న చెప్పు వినయ్. అరే ఎందుకన్నా నేను రాను కదా మామ, వచ్చిన స్వామి వచ్చినా రాను, అయ్యో నాకు తెలియదా? థ్యాంక్ యూ సో మచ్. చెప్పు డిసెంబర్ 29. అరే సినిమాగ్రామ్ అని చెప్పు వినయ్, నీ ఫ్యాన్స్ ఆ ముగ్గురని వస్తారు కదా. ముగ్గురన్న వస్తారా? అరే ఎలా కూర్చుంటారా మేము మధ్యలో కూర్చొని ఇక్కడ చెప్పు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా మీరందరూ డిసెంబర్ 29న బబుల్ గమ్ టేస్ట్ చూడండి థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్.